హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసినానండి. ఇవాళ వీడియో అయితే కన్నా ఆరెంజ్ ఆయిల్ అనేది తయారు చేసినాను. ఈ ఆరెంజ్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. మధ్యలో క్లిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థమవుదు. ఈ ఆరెంజ్ ఆయిల్ మనం ఇంట్లోనే తయారు చేసుకొని మన స్కిన్కి అనేది అప్లై చేసుకుంటే మన స్కిన్ పైన ఉండే పింపుల్స్ కానీ, మచ్చలు కానీ, లేదంటే డ్రై స్కిన్ ఉన్న స్కిన్ మడతలు ఉన్నా కూడా ఈజీగా తొలగించేసి మన స్కిన్ అనేది స్మూత్గా షైనింగ్గా ఉంటుంది. అలాగే మన స్కిన్ అనేది వైట్గా వస్తుంది. సూపర్ ఉంటుందండి స్కిన్ అయితే కన్నా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. సో ఫస్ట్ అయితే కన్నా ఆరెంజ్ కాయలు అనేది ఈ మాదిరిగా ఫ్రెష్గా ఉండేటి అయితే తీసుకోవాలండి. సో ఒక కాయతో నేను క్వాంటిటీ అనేది చేస్తా ఉన్నాను. సో మనము ఎక్కువ ఆయిల్ అనేది చేసుకోవాలనుకుంటే కన్నా 2 కాయలు అనేది తీసుకోవచ్చు. ఆరెంజ్ కాయలు అనేది ఫ్రెష్గా ఉండేది తీసుకోవాలా. సో ఈ పైన అంతా తోలు అంతా తీసుకోవాలి. మనము లోపల ఉండేది మనకు అవసరం లేదు, పైన ఈ తోలు మాత్రమేనండి. ఈ తోలుతోనే మనం ఆయిల్ అనేది తయారు చేసుకోవచ్చు. సో ఈ మాదిరి పీలర్ తీసుకొని పైన అంతా కూడా పీల్ చేసుకునేమంటే ఆ తోలు అంతా కూడా వచ్చేస్తుంది. సో మనకు వైట్ కలర్ ఉంటుంది కదా, ఆ తోలుకు అనేది అది అవసరం లేదు. ఓన్లీ ఆరెంజ్ కలర్ ఉండేది మాత్రమే తీసుకోవాలా. మొత్తం ఈ మాదిరిగా అయితే పీల్ చేసేసుకోవాలా. లోపలైతే మనకు తోలుకు వైట్ కలర్ ఉంటుంది కదా, అది అవసరం లేదు. సో ఈ మాదిరి పీల్ చేసుకునేమంటే బాగా నీట్గా వచ్చింది. చిన్న మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ తోలు అంతా కూడా వేసేసుకోవాలి. ఆరెంజ్ తోలు అయితే కన్నా మూత పెట్టేసుకొని ఈ మాదిరి మిక్సీ పట్టుకోవాలా. సో ఒకసారి మిక్సీ పట్టుకుంటే మనకు కొంచెం రప్పగా వచ్చింది. మళ్ళీ మనం ఏం చేయాలంటే కన్నా మూత తీసేసి ఒకసారి స్పూన్తో అంతా కూడా దగ్గరికి తీసేసి ఈ మాదిరిగా మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలి. నీళ్ళు మాత్రమే యాడ్ చేయకూడదు, ఓన్లీ పౌడర్ మాత్రమే చేసుకోవాలా. చూడండి ఈ మాదిరిగా మెత్తగా అయిపోయింది. అంతా కూడా ఇది ఒక బౌల్లోకి అనేది వేసుకుందాం ఇప్పుడైతే. సో మొత్తం ఒక బౌల్లోకి వేసుకుంటే సరిపోతుంది. ఈ మాదిరిగా అంతా కూడా బౌల్లోకి వేసుకుందాము. సో ఒక కాయ క్వాంటిటీ ఆయిల్ అనేది తయారు చేస్తా ఉన్నాను నేనైతే కనుక. సో మీకు నచ్చితే కానీ ఈ ఆయిల్ అనేది ఎక్కువ అనేది తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని ఒక 2 వీక్స్ కానీ లేదంటే 1 వీక్ మాత్రమే యూజ్ చేసుకోవాలండి. సో మళ్ళీ కూడా ఫ్రెష్గా అనేది చేసుకోవాలా. కంటిన్యూగా 2 నెలలు 3 నెలలు వచ్చేటికి నిలువ పెట్టుకోవద్దు. సో ఎక్కువ రోజులు ఉంటే కొంచెం బూజు అనేది వచ్చేది కాబట్టి మామూలుగా 1 వీక్ కానీ లేదంటే 2 వీక్స్ కానీ పెట్టుకునేట్టుగా సో క్వాంటిటీ అనేది కొంచెం తక్కువే చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ వచ్చేసి 1.5 కప్పు అనేది వేసుకుంటా ఉన్నాను. ఆలివ్ ఆయిల్ వచ్చేసి ఒక 2 స్పూన్లు అనేది వేసుకోవాలా. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేదంటే కన్నా బాదం ఆయిల్ కూడా వేసుకోవచ్చునండి. సో అవన్నీ లేదన్నీ కూడా కిప్ చేసేయచ్చు. ఓన్లీ కోకోనట్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఒకటి వేసుకోవాలా. ఒకటైతే సరిపోతుందండి. ఈ మాదిరిగా ఇది కూడా వేసేసుకోవాలా. విటమిన్ ఈ క్యాప్సిల్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ అనేది చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుందాము. ఈ మాదిరిగా స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ అయితే కన్నా మీడియంలో పెట్టుకోవాలా. అంత హైలో పెట్టకూడదు, అంత సిమ్లో పెట్టకూడదు, మీడియంలో ఉండాలి. సో మనకు మీడియంలో ఉంటే సరిపోతుంది. ఈ మాదిరిగా కొంచెం హీట్ అయితేనే స్పూన్తో మిక్స్ చేసుకుంటా ఉన్నామంటే బాయిల్ అవుతూ ఉంటుంది. సో మధ్య మధ్యలో ఈ మాదిరిగా మనం మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో మనకు కలర్ అనేది చేంజ్ కావాలండి. సో ఈ మాదిరిగా స్పూన్తో మిక్స్ చేసుకుంటూనే ఉన్నామంటే మనకు కలర్ అనేది ఫాస్ట్గానే అయిపోతుంది. సో ఇక్కడైతే కన్నా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది చూడండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా 1 మినిట్ ఉడికితే సరిపోతుంది. ఈ ఆయిల్ అనేది మనకు ఆరెంజ్ పీల్ అనేది బాగా ఫుల్గా కలర్ అనేది చేంజ్ అయిపోవాలా. ఈ మాదిరిగా చూడండి కొంచెం బ్లాక్ కలర్ అనేది వచ్చా ఉంది కదా. సో మనకు ఆరెంజ్ పీల్ అంతా కూడా బ్లాక్ కలర్లో అయిపోతుంది. మనకు ఆయిల్ అనేది మంచి కలర్లో వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే కన్నా స్టవ్ ఆఫ్ చేసేసి బాగా పూర్తిగా సలార్ పెట్టుకోవాలండి. వేడి అనేది ఉండకూడదు. పూర్తిగా చల్లారిపోయినాక అప్పుడు మనం బాటిల్కి అనేది వేసుకోవాలా. సో ఇప్పుడైతే కన్నా కలర్ అయితే ఫుల్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసినాం కదా. ఇప్పుడైతే కన్నా ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిపోయిందండి.
మనకు చల్లగా అయిపోలా ఆయిల్ అయితే కన్నా వేడిగా అస్సలు ఉండకూడదు. ఈ మాదిరిగా చల్లారిపోయినాక మనం ఒక చిన్న గాజుది బాటిల్ తీసుకోవాలా. సో నా దగ్గర అయితే ఈ మాదిరి గాజుది బాటిల్ ఉందండి. మీ దగ్గర ప్లాస్టిక్ బాటిల్ ఉన్నా కూడా అందులో అనేది వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలంటే కానీ ఈ మాదిరి స్ట్రైనర్ అనేది చేసుకోవాలా. ఫుల్ మనం స్ట్రైనర్ చేసుకుంటే ఆ వేస్టేజ్ అంతా కూడా మనకు ఫిల్టర్లో ఉండిపోతుంది. సో అంతా కూడా ఈ మాదిరి చేసేసుకొని సో మనం ఏం చేయాలంటే కన్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే బయటనే ఉంటుందండి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం గట్టిగా అవుతుంది, క్రీమ్ లాగా మనం అప్లై చేసుకోవచ్చు. బయట ఉన్న ఏం కాదండి, 2 వీక్స్ అయితే కన్నా. సో 2 వీక్స్కి ఎక్కువ పెట్టుకుంటే బూజ్ అనేది వస్తుంది బయట పెడితే. సో 2 వీక్స్ సరిపడా చేసుకొని తర్వాత మళ్ళీ కూడా మనం ఫ్రెష్గా అనేది చేసుకోవచ్చు. ఈ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలంటే మన ఫేస్కి అనేది మనం స్నానం చేస్తేనే మాయిశ్చరైజ్ క్రీమ్ అనేది అప్లై చేస్తా అంటాము. ఆ క్రీమ్లో వచ్చేసి ఒక 2 డ్రాప్లు అనేది ఈ ఆయిల్ వేసుకొని మన ఒళ్ళుకి అంతా కూడా అప్లై చేసుకోవచ్చునండి. లేదంటే కన్నా మామూలుగా మనం స్నానం చేసి వచ్చానే ఈ ఆయిల్ అనేది మన ఒంటికి అనేది అప్లై చేసినామంటే మాది ఫుల్ డ్రై అయిపోతుంది. కొంచెం నెమ్ము ఉంటుంది కాబట్టి డ్రై అయిపోతుంది. మనం బయటికి వెళ్ళినా కూడా డస్ట్ అనేది లాక్కుండా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి, నేను ఫేస్కి కూడా అప్లై చేసి చూపించాను ఎలా వచ్చేది కూడా. సో మనం ఏం చేయాలంటే ఒక 2 డ్రాప్స్ అనేది వేసుకొని బాగా మసాజ్ చేసినట్టు మన ఫేస్కు మన ఒళ్ళుకు అంతా కూడా మనం ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుందండి. మనకు కోకోనట్ ఆయిల్ స్మెల్ అనేది రాదు, ఆరెంజ్ స్మెల్ అనేది వచ్చింది, సూపర్ ఉంటుంది. సో ఈ మాదిరిగా అంతా కూడా అప్లై చేసుకోవాలా. ఫేస్కే కాదండి, ఈ మాదిరిగా చేతలు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో మనం ఒంటికి అంతా కూడా రాసుకోవచ్చు. చాలా మంచిది ఈ ఆయిల్ అనేది. మనకి ఎక్కువ డ్రై స్కిన్ ఉన్నా, లేదంటే మన స్కిన్ ముడతలుగా ఉన్నా, మచ్చలు ఎక్కువ ఉన్నా కూడా ఈజీగా తొలగించేసి మన స్కిన్ అనేది స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుంది. మనకు కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఈజీగా తెలిసిపోతుంది. ఆయిల్ అంతా కూడా అప్లై చేసినాను చూడండి ఎలా ఉండదు. నా ఫేస్ అయితే సూపర్గా ఉంది. సో మనము ఈ ఆయిల్ అప్లై చేసుకునే ఒక 2 నిమిషాలకే మన స్కిన్ అనేది స్మూత్గా వస్తుంది, మంచి షైనింగ్గా ఉంటుందండి. మన స్కిన్ ఇలా టచ్ చేసినామంటే మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఈ మాదిరిగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో మీ అందరికి కూడా నచ్చుతుంది అని అనుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇంకొక మంచి వీడియోతో ముందుకు వచ్చాను. బాయ్.